హాయ్ హలో వెల్కమ్ టు హారికా శరణ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను లడ్డు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు శనగపిండి, అలాగే చక్కెర తీసుకోవాలి. చక్కెర ఉండాలి. నేను ఈ కప్పు మెజర్మెంట్తో తీసుకున్నాను శనగపిండి. ఒక కప్పు శనగపిండికి మనము ఒక కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ కప్తో మీరు ఏ దాంతో అయినా కొలత తీసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ దీంతో తీసుకున్నాను చూపిస్తున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మనం బాండ్లీ పెట్టుకోవాలి. మీరు ఏ బాండ్లీ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది పెట్టుకున్నాను. ఇందులో నేను ఒక కప్పు చక్కెర వేసాను. ఒక కప్పు చక్కెరకి మెజర్మెంట్ అరకప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది పాకం అవ్వాలి. ఈ పాకం అయ్యే లోపల మనం ఈ శనగపిండి అనేది కలుపుకుందాం. ఇప్పుడు మనం శనగపిండి కలుపుకుందాం. నేను ఇందులో 1 ఇంచు సాల్ట్, తర్వాత 1 ఇంచు సోడా పొడి. ఇది సోడా పొడి. 1 ఇంచు సోడా పొడి, ఒక లిటిల్ బిట్ సాల్ట్, జస్ట్ ఊరికే వేసినాం. తర్వాత వాటర్ పోసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ కూడా. చూడండి ఈ విధంగా మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి శనగపిండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇలా మన చేతి నుంచి ఇలా జారు పడితే మనకు నూనెలో బాగా పడుతుంది. లడ్డు అనేది బాగా వస్తుందండి. బాగా కలుపుకోవాలి కొంతసేపు. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ చాలు. చూడండి శనగపిండి అనేది కలుపుకున్నాను. కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బాండ్లీ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఇప్పుడే పెట్టాను. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన లడ్డూకి పాకం చూడండి. లడ్డూకి పాకం అనేది ఇలా మనకి ఇలా తెలుస్తుంది. ఇలా పట్టుకుంటే ఇలా స్టింగ్ లాగా వస్తే చాలు, పాకం వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను బూందీ చేయించాను కదా, బూందీ అంతా ఇలా దీంట్లో వేసేసుకోవాలి. వెంటనే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఇప్పుడే కలిపేసుకోవాలి. ఇందులో ఒక యాలకులు తెలుసు కదా, అవి ఒకటి వేసుకోండి. నేను ఆల్రెడీ వేసాను, మీరు వేసుకోండి. నేను పౌడర్ వేసాను యాలకులు. తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు బాదము, క్యాష్యూస్, ఎండు ద్రాక్ష అంట ఏవి కావాలంటే అవి వేసుకొని మనము లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇంకా మనము ఇందులో టేస్ట్ కోసము నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకోవాలి కొంచెం. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి వేస్తున్నాను. చూడండి చాలు, నాకైతే ఇది సరిపోతుంది. నేను కొంచెం వేసుకున్నాను. తర్వాత ఇది చల్లారాలి కొంచెం. ఇప్పుడే కదా పాకంలో వేసాము, కొంచెం చల్లారితే లడ్డూలు ఉంటలు చేసేసుకోవాలి. చల్లారి ఇలా బాగా ఈ షుగర్ అనేది దీంట్లోకి బాగా అబ్జర్వ్ అవ్వాలి. అప్పుడే మనకు లడ్డు చుట్టుకోవడానికి టేస్ట్ బాగుంటుంది. కాసేపు ఉంటే చల్లారుతుంది. చూడండి ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. దీన్ని మనము చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని లడ్డూల్లో చుట్టేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి ఎలా చుట్టుకోవాలి. ఇలా తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తూ